ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లన్న స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. కాసేపట్లో శ్రీశైలం ఆనకట్ట వద్దకు వెళ్లనున్నారు చంద్రబాబు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 881.6 అడుగులుగా ఉంది. దీంతో కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరవనున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇక రైతులతో కలిసి ఆనకట్ట గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లన్న స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. కాసేపట్లో శ్రీశైలం ఆనకట్ట వద్దకు వెళ్లనున్నారు చంద్రబాబు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 881.6 అడుగులుగా ఉంది. దీంతో కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరవనున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇక రైతులతో కలిసి ఆనకట్ట గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి కాసేపట్లో అయితే ఇటు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. అటు శ్రీశైలం దేవస్థానం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సీఎం చంద్రబాబు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఉదయం 10 గంటలకి తాడేపల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరిన చంద్రబాబు ఉదయం 11 గంటలకి శ్రీశైలం సమీపంలో ఉన్న సుండిపెంట హెలిప్యాడ్ వద్దకి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి 11 గంటల మధ్య స్వామి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రస్తుతము ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అటు రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఆటంకాలు కలగకుండా జరగాలంటూ కూడా
పూజలు నిర్వహిస్తారంటూ కూడా అటు అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికిన పరిస్థితి, పూర్వకుంభ స్వాగతంతో ముఖ్యమంత్రిని ఆలయ లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీశైలం సమీపంలో అక్కడ స్వామివారి అమ్మవార్లకు సంబంధించి దర్శించుకుని పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మరికొద్దిసేపట్లోనే అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం జలాశయం వద్దకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడ ఏదైతే శ్రీశైలం సంబంధించి జలాశయం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం నీటి మొత్తం మట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఎగువ నుంచి కూడా ఇంకా వరద నీరు వస్తూ ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ శ్రీశైలం గేట్లకు సంబంధించి డ్యామ్ గేట్లు అయితే ఎత్తనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా ఉన్న రైతులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లోనే అక్కడికి శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకుంటే అక్కడ జలాశయానికి సంబంధించిన గేట్లు రైతులతో కలిసి ఎత్తనున్నారు. అక్కడి నుంచి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహాన్ని దిగువకు వదిలే అవకాశం అయితే ఉంది. ఇక కార్యక్రమం అనంతరం కూడా నీటి వినియోగదారుల సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో నీటి వినియోగదారుల సమావేశానికి సంబంధించి కొంత కీలకమైన అంశాలు దానిలో చర్చించే అవకాశం అయితే ఉంది. అనంతరం ఆ సమావేశం నీటి వినియోగదారుల సమావేశం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సుండిపెండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి అమరావతికి తిరిగి చంద్రబాబు పయనం అవుతారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి సంబంధించి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు అయితే అక్కడ పోలీసు అధికారులు చేయడం జరిగింది. గతంలో ఏదైతే బుల్లెట్లకు సంబంధించి బాంబులకు సంబంధించి కలగడం నేర్పిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పరిచారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే అటు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. అక్కడ జలాశయం గేట్లు రైతులతో కలిసి ఎత్తే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హైదరాబాద్ పాత బస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టు కార్యకలాపాలు అన్ని నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలు చేపడుతున్నారు. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేస్తున్నారు. బయటికి వెళ్ళాలని కోరుతున్నాను. సర్చ్ ఆపరేషన్స్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అయితే మీరు బయటికి వెళ్ళాలని అందరు క్లయింట్స్ ని అడ్వకేట్స్ ని కోరుతున్నాను. హైదరాబాద్ పాత బస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టు కార్యకలాపాలు అన్ని నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలు చేపడుతున్నారు. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేస్తున్నారు. రైట్గా హైదరాబాద్ పాత బస్తీలో అయితే సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఓల్డ్ సిటీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సిటీ సివిల్ కోర్టులోని పూర్తిగా కార్యక్రమాన్ని కూడా ఆపివేశారు. ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని క్లోజ్ చేసి లాయర్లందరినీ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఓల్డ్ సిటీ పోలీసులు మొత్తం లాయర్లందరినీ బయటికి పంపించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ బాంబు పంపించినటువంటి బాంబు బెదిరింపులకు సంబంధించిన వ్యక్తులు ఎవరనేది కూడా ప్రస్తుతం గుర్తించినటువంటి ఆ పనిలో ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా బాంబు బెదిరింపులకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బాంబు బెదిరింపులు అనేవి చోటు చేసుకున్న నేపథ్యంలోనే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఎక్కడికక్కడ పోలీసు అధికారులు అప్రమత్తం అవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సిటీ సివిల్ కోర్టుకు వచ్చినటువంటి బాంబు బెదిరింపుల పైన ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపున దీని మీద ఒకవైపు అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూనే అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా
పూర్తిగా అక్కడ కొంత రక్షణ చర్యలను చేపట్టి లోపల ఉన్నటువంటి లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించారు. అలాగే చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో పూర్తిగా కోర్టు అంతా కూడా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎప్పుడైతే బాంబు బెదిరింపు వచ్చినటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి లాయర్లతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది పబ్లిక్ అనేక కార్యకలాపాల మీద లోపలికి వచ్చిన వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం మనకు సిటీ సివిల్ కోర్టు వద్ద కనిపిస్తున్నాయి. రత్న, ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఇటు బాంబు బెదిరింపులు అయితే ఎక్కువయ్యాయి. సో అక్కడ న్యాయవాదులు ఏమంటున్నారు, అలాగే తనిఖీలు చేపడుతున్న అధికారులు ఏమంటున్నారు దీనిపై? అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ అనేవి గుర్తించలేదు. ఎందుకంటే బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం వచ్చినటువంటి సమాచారాన్ని ఇది పంపించినటువంటి అంటే ఈ బెదిరింపు కాల్స్ అనేవి బెదిరింపు మెసేజ్లు కావచ్చు, మెయిల్ ద్వారా ఏ రకంగా అయితే బెదిరింపు అనేది వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపున పోలీసులు. మరోవైపున యొక్క ఎప్పుడైతే బెదిరింపుకు సంబంధించినటువంటి సమాచారం వచ్చిన తర్వాత లాయర్లు ఒకసారిగా అప్రమత్తం అవ్వడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో సిటీ కోర్టు ప్రాంగణాన్ని విడిచి బయటికి వెళ్లిపోయారు. ఇక మరోవైపున చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని కూడా క్లోజ్ చేయడంతో ప్రస్తుతానికి కార్యకలాపాలకు కొంత ఆటంకం అనేది ఏర్పడింది. ఈ పూర్తిగా తనిఖీలు ముగిసిన తర్వాత తిరిగి కార్యకలాపాలను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. దీని మీద ప్రస్తుతానికి లాయర్లు కావచ్చు, లేకపోతే మెజిస్ట్రేట్ కార్యాలయం నుంచి కూడా ఎటువంటి సమాచారం అనేది వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. కాకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సోదాలకు సంబంధించి బాంబు తనిఖీ అంటే దాని ఐడెంటిఫికేషన్స్ లో భాగంగానే బాంబులు అంటే బాంబులకు సంబంధించినటువంటి ఇటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద తనిఖీలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి బాంబు స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ చేస్తున్నటువంటి యొక్క తనిఖీలకు కోర్టు లోపల ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, పూర్తిగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా ప్రాంతం మొత్తాన్ని కూడా గాలిస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్న. సర్చ్ ఆపరేషన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టాయి. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టాయి. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు. అరే ఎందుకు నన్ను తప్పదమని చూస్తుంది.
అలాగే గవర్నమెంట్ అంత మాకు సంబంధం లేదు గోడ పుల్ల కొట్టొచ్చు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాజనగర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే పార్క్ స్థలం కబ్జా చేశారంటూ కూడా నలంద నగర్ సంబంధించిన కాలనీ వాసులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే స్పాట్ కూడా అధికారులు కూడా చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు తర్వాత జేసీబీతో పూర్తిగా అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేస్తుండగా స్థానికులు కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా జేసీబీకి అడ్డంగా కూర్చోడంతో పోలీసు ఫోర్స్ తో కూడా పూర్తిగా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రము చాలా రోజుల నుంచి కూడా నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన పార్క్ స్థలం కబ్జా చేశారంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు మాత్రము ఒక్కసారిగా దర్యాప్తు కూడా చేసి దాని తర్వాత అక్రమ కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా మారింది. స్థానికులు అడ్డుకోవడంతో పోలీస్ ఫోర్స్ తో పూర్తిగా వారందరినీ కూడా పక్కకి తొలగించి పూర్తిగా అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని చెప్పి కూడా పూర్తిగా హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడైనా పార్కు స్థలం కావచ్చు, ప్రభుత్వ స్థలం కావచ్చు, అంతేకాకుండా ఇతర అక్రమ నిర్మాణాలు చేపడితే తాము కంపల్సరీగా కూల్చివేస్తామని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. జారీ చేసిన నేపథ్యంలోనే రాజేంద్రనగర్ లో ఈ రోజు పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూడా తొలగిస్తుంది. పవన్, మరి అంటే వీరికి ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారా? స్థానికులు ఏమంటున్నారు? అయితే దీనిపైన మాత్రము హైడ్రా అధికారులు ముందుగానే నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసి అక్రమ నిర్మాణాన్ని అన్నిటిని కూడా కూల్చివేసుకోవాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పూర్తిగా దీనికి సంబంధించి ఒక్కసారిగా హైడ్రా అధికారులు మాత్రము ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రము కూల్చివేతలు చాలా ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్. పాము అంటేనే భయపడతాం. కాదు ఆ పేరు విన్నా చూసినా వెంటనే కిలోమీటర్ల దూరం పారిపోతాం. కొందరు మహిళలైతే చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతారు. కానీ ఓ మహిళా ఆఫీసర్ ఏకంగా 18 అడుగుల కింగ్ కోబ్రాని ఎలాంటి భయం జంకు లేకుండా చేతితో పట్టుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పెప్పరా ప్రాంతంలోని అంచు మారుతూమూడ్ సమీపంలోని నీటి ప్రవాహంలో స్థానికులు కింగ్ కోబ్రాను చూశారు. భయపడ్డ స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ కు చెందిన మహిళా ఆఫీసర్ రోషిని ఘటనా స్థలానికి వచ్చారు. ఎలాంటి భయం లేకుండా ఆమె నీళ్లలో ఉన్న ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది బుసలు కొట్టింది. అయినా ఏమాత్రం జంకకుండా ఓ చేతితో కర్ర, మరో చేతితో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కోబ్రాను నెమ్మదిగా కొన్ని నిమిషాల్లోనే నీళ్ల నుంచి బయటకు తీసి తోకను ఓ చేత్తో పట్టుకుని బ్యాగులో బంధించారు. మహిళా ఆఫీసర్ ధైర్యాన్ని చూసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను సురక్షితంగా ఒక బ్యాగ్ లో ఉంచి ఆ తర్వాత దట్టమైన అడవిలో సహజ ఆవాసంలో విడుదల చేశారు.
పాము అంటేనే భయపడతాం. కాదు కాదు, ఆ పేరు విన్నా చూసినా వెంటనే కిలోమీటర్ల దూరం పారిపోతాం. కొందరు మహిళలైతే చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతారు. కానీ ఓ మహిళా ఆఫీసర్ ఏకంగా 18 అడుగుల కింగ్ కోబ్రాను ఎలాంటి భయం జంకు లేకుండా చేతితో పట్టుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పెప్పరా ప్రాంతంలోని అంచు మారుతూముడ్ సమీపంలోని నీటి ప్రవాహంలో స్థానికులు కింగ్ కోబ్రాను చూశారు. భయపడ్డ స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ కు చెందిన మహిళా ఆఫీసర్ రోషిని ఘటనా స్థలానికి వచ్చారు. ఎలాంటి భయం లేకుండా ఆమె నీళ్లలో ఉన్న ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది బుసలు కొట్టింది. అయినా ఏమాత్రం జంకకుండా ఓ చేతితో కర్ర, మరో చేతితో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కోబ్రాను నెమ్మదిగా కొన్ని నిమిషాల్లోనే నీళ్ల నుంచి బయటకు తీసి తోకను ఓ చేతితో పట్టుకుని బ్యాగులో బంధించారు. మహిళా ఆఫీసర్ ధైర్యాన్ని చూసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను సురక్షితంగా ఒక బ్యాగ్ లో ఉంచి ఆ తర్వాత దట్టమైన అడవిలో సహజ ఆవాసంలో విడుదల చేశారు.